వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ కొన్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఒక సంస్థ యజమాని తన వద్ద పనిచేసే వారి ప్రజ్ఞను తెలుసుకోవాలనుకున్నాడు. అయితే పనిచేసే వారెవరూ చదువుకోలేదు. వారికి కింది వాటిలో ఏ పరీక్ష నిర్వహించవచ్చు? ఆప్షన్స్: ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష, సెకండ్ ఆప్షన్ భాటియా ప్రజ్ఞామాపని, థర్డ్ ఆప్షన్ వెస్లర్ పిల్లల ప్రజ్ఞామాపని, ఫోర్త్ ఆప్షన్ వెస్లర్ వయోజనుల ప్రజ్ఞామాపని. చదువుకోని వారికి ఏ ప్రజ్ఞా పరీక్షను నిర్వహిస్తారో అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి భాటియా ప్రజ్ఞామాపని. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో గిల్ఫర్డ్ తన ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో పేర్కొన్న ప్రచలనాలకు చెందనిది ఏది? ఆప్షన్స్: మూల్యాంకనం, విభిన్న ఆలోచన, సంబంధాలు, సంజ్ఞానం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సంబంధాలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, నాగరాజు అనే విద్యార్థి శారీరక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 12 ఏళ్ళు అయితే ఆ విద్యార్థి ప్రజ్ఞాలబ్ధి ఎంత? చూడండి, ప్రజ్ఞాలబ్ధి కనుక్కోమన్నాడు. శారీరక వయసు ఇచ్చాడు, మానసిక వయసు ఇచ్చాడు. మరి ప్రజ్ఞాలబ్ధికి ఫార్ములా ఏంటి? ప్రజ్ఞాలబ్ధి ఈక్వల్ టు మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. ఇప్పుడు ఈ ఇచ్చిన వాల్యూస్ని ఫార్ములాలో రీప్లేస్ చేయండి. మానసిక వయసు బై శారీరక వయసు కదా, మానసిక వయసు ఎంత? 12. 12 బై 10 ఇంటూ 100. ఈ 10 అనేది 100లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 10 టైమ్స్. మనకి ఇంకే రిమైనింగ్ ఏం మిగులుతుంది? 12 ఇంటూ 10. అప్పుడు వచ్చి ఎంత? 12 10s are 120. అప్పుడు ప్రజ్ఞాలబ్ధి 120. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్ 120. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో విద్య నేర్పగల మానసిక దివ్యాంగులు ఎవరు? ఆప్షన్స్: మూఢులు, సంపూర్ణ బుద్ధిమాంద్యులు, స్వల్ప బుద్ధిమాంద్యులు, మిత బుద్ధిమాంద్యులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి స్వల్ప బుద్ధిమాంద్యులు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో స్వీయ నేర్పరులుగా పిలిచే ప్రజ్ఞ ఉన్నవారు ఎవరు? ఆప్షన్స్: వ్యక్తాంతర ప్రజ్ఞ, సహజ ప్రజ్ఞ, తార్కిక ప్రజ్ఞ, వ్యక్తాంతర్గత ప్రజ్ఞ. స్వీయ నేర్పరులుగా ఎవరిని పిలుస్తారంటే వ్యక్తాంతర్గత ప్రజ్ఞ ఉన్నవారిని స్వీయ నేర్పరులుగా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష ఆధారంగా రూపొందించిన సిద్ధాంతం ఏది? ఆప్షన్స్: సామూహిక కారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, ప్రజ్ఞ స్వరూప నమూనా సిద్ధాంతం. ప్రాథమిక మానసిక శక్తుల ఆధారంగా ఏ సిద్ధాంతాన్ని రూపొందించారంటే సామూహిక కారక సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ధారాళత, నమ్యత, వాస్తవికత అనేవి ఏ అంశానికి చెందిన మూలకాలు? ఆప్షన్స్: ఆది సంజ్ఞానం, సహజ సామర్థ్యం, అభిరుచి, సృజనాత్మకత. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సృజనాత్మకత. ధారాళత, నమ్యత, వాస్తవికత అనేవి సృజనాత్మక చెందిన మూలకాలు. నెక్స్ట్ క్వశ్చన్, లాస్యా అనే విద్యార్థిని గణిత సమస్యలను సాధించగలదు. రాహుల్ తన దగ్గర ఉన్న క్రీడా పరికరాలను నైపుణ్యంగా ఉపయోగిస్తాడు. అయితే లాస్యా, రాహుల్లోని ప్రజ్ఞ వరుసగా. లాస్యా అనే అమ్మాయి అంటే గణిత సమస్యలను చేస్తుంది, రాహుల్ అనే అతను అంటే క్రీడా పరికరాలను నైపుణ్యంగా ఉపయోగిస్తాడు. వీరిద్దరిలో ఉన్న ప్రజ్ఞ ఏంటిది అంటున్నాడు. గణిత సమస్యలను సాధించగలడంటే అమూర్త ప్రజ్ఞ ఉంటే గణిత సమస్యలను సాధించగలదు. మరి పరికరాలను నైపుణ్యంగా ఉపయోగిస్తున్నాడంటే యాంత్రిక ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రశాంత్ తన చుట్టూ ఉన్న దృశ్య ప్రపంచాన్నంతటిని గ్రహించి తిరిగి తన మనసులో సృష్టించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. అయితే గార్డ్నర్ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం ప్రకారం అతడికి ఉండే ప్రజ్ఞ ఏంటిది? ఆప్షన్స్: శారీరక స్పర్శ ప్రజ్ఞ, సెకండ్ ఆప్షన్ తార్కిక గణిత ప్రజ్ఞ,
థర్డ్ ఆప్షన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ. ఫోర్త్ ఆప్షన్ ప్రాదేశిక ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ ప్రజ్ఞా పరీక్షలో ఉన్న 60 కార్డుల్లో అన్ని జాతుల వారికి, అన్ని భాషలు మాట్లాడేవారి ప్రజ్ఞా పాఠవాలను పరీక్షించేందుకు వీలుగా బొమ్మలతో కూడిన అంశాలు ఉంటాయి? ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఆర్ఎస్పిఎం. అది కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆర్ఎస్పిఎం పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రజ్ఞ లక్షణం కానిది ఏది? ఆప్షన్స్ గ్రాహక శక్తి, సర్దుబాటు చేసుకునే ప్రక్రియ. థర్డ్ ఆప్షన్ ప్రకృతి నియమాలు గ్రహించటం. ఫోర్త్ ఆప్షన్ వృత్తులు నైపుణ్యంతో చేయటం. ప్రజ్ఞా లక్షణం కానిది ఏది అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి వృత్తులు నైపుణ్యంతో చేయటం. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్వేగ ప్రజ్ఞ అనే పదానికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించిన వారు ఎవరు? ఆప్షన్స్ లియోన్ పెయిన్, సెకండ్ ఆప్షన్ గోల్మన్, థర్డ్ ఆప్షన్ గార్డ్నర్, ఫోర్త్ ఆప్షన్ మేయర్. ఉద్వేగ ప్రజ్ఞని ఎక్కువ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది ఎవరంటే గోల్మన్. ఈయన రాసిన గ్రంథం ఏంటి? ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక సంస్థలకు పునాది రాళ్ళు లాంటివి ఏవి? ఆప్షన్స్ ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, వైఖరులు, అభిరుచులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి వైఖరులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞా పరీక్షల్లో మాపనం చేసే పరీక్ష ఏది? ఆప్షన్స్ జీ కారకం, ఎస్ కారకం, పై రెండు ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి జీ కారకం.